హల్లెలూయా! స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రాలు నాయనా పరిశుద్ధుడానికి వందనాలు. స్తోత్రాలు తండ్రి. వాక్యములోకి వెళ్ళుచుండగా ఈ వాక్యము చేత మాతో మీరు మాట్లాడండి. చేరి ఉన్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి. అయ్యా తండ్రి, ఇర్మియా ప్రవచన గ్రంథం 9:17లో మీరు మాతో మాట్లాడి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ ఇర్మియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనములో సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదన చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలియగలిగిన స్త్రీలని కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నుల కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలనని మనం వలసిపోతిమే, సిగ్గునందితిమే. వారు మన నివాసములను పడగొట్టగా మన దేశము నిడవలసి వచ్చింది అని సీయోనులో రోదన ధ్వని వినపడుచున్నది. స్త్రీలార యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటలు ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదన చేయి నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలు ఎక్కుచున్నది. హల్లెలూయా! ఇక్కడ ఇర్మియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనములో కింద 20వ వచనంలో ఇక్కడ అంటుండు, స్త్రీలారా యెహోవా మాట వినుడి, చెవియొగ్గి ఆయన నోటి మాటలు ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదన చేయి నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గుల యవనస్తులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము కిటికీలు ఎక్కుచున్నదాట. వింటున్న మీరు, చూస్తున్న మీరు ఒకసారి ఈ వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 9:20 వచనంలో ఇక్కడ అంటుండు, దేవుడు మనతో సెలవిస్తున్న మాట ఏంటంటే, స్త్రీలారా యెహోవా మాట మీరు ఆలకించండి, ఆయన నోటి మాటలు ఆలకించండి. స్త్రీలాట తమ పిల్లలకాట అంగలార్పు విద్య నేర్పినట్టుగా ఒక విద్య, చదువు ఎలాగ నేర్పిస్తారో పిల్లలకు కూడా మనము బైబిల్ చదవటం నేర్పించాలి. వారికి ఒక విద్య నేర్పించాలి. మనం ప్రార్థన చేయటం నేర్పించాలి. ఎందుకంటే రాజమార్గాల్లో యవనస్తులు లేకుండా, పసిపిల్లలు లేకుండా మరణం అట ప్రతి ఒక్కరిని నాశనం చేయటానికై మరణం పరిగెత్తుతుందట. అందుకే ఈ రాత్రికాల సమయంలో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు అయిన వారు ఎంతో మంది యవనస్తులు ఎన్నో ఆత్మహత్యలు చేసుకుంటా, తల్లిదండ్రికి లోబడకుండా ఎంతో మంది, ఏ ఇంట్లో అయితే ప్రార్థన లేదో ఆ ఇంట్లో పిల్లలు భయంకరంగా తయారైపోతున్నారు. ఈ రోజుల్లో మనం ఎంతో మంది యవనస్తులను చూస్తున్నాం. వారి జీవితంలో ప్రార్థన నేర్పించటం లేదు. వారి తల్లిదండ్రికి దేవుడు లేడు. వారి కుటుంబాలు దేవుని వైపు మళ్లించబడలేదు. ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు పతనం అయిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు నాశనానికి గురైపోయి యవనస్తులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే వారి జీవితంలో ప్రార్థన లేదు. వారి జీవితంలో దేవుడు లేడు. వారి జీవితంలో మంచి అలవాట్లు లేవు, మంచి లక్షణాలు లేవు. వీటి వల్ల ఆ పిల్లలకు ఈ లోకంలో పడిపోయి, లోకమనే మాయలో పడిపోయి, లోకమనే ఉచ్చులో పడిపోయి యవనస్తులు ఎంతో మంది చనిపోతున్నారు. నెమ్మది లేకుండా, సమాధానం ప్రేమ అనే వాళ్ళలో పడిపోయి వాళ్ళు ఎంతో మంది పతనం అయిపోతున్నారు. మన కళ్ళ ముందు మనం ఎంతో మందిని చూస్తున్నాం. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, స్త్రీలకి ఎందుకు ఈ మాట చెప్తుందంటే, సైన్యముగా కూడి వీళ్ళు దేవుడు సెలవిస్తుండో రోధించాలట పిల్లల కొరకు. పిల్లలకి ఒక విద్య, చదువు ఎలాగ మనం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని స్కూలుకి పంపించి వాళ్ళ కొరకు ఎన్నో చదువు కోసం ఎన్నో లక్షలు ఫీజులు కట్టుచు తల్లిదండ్రులు వాళ్ళకి ఈ లోకంలో ఒక చదువు జ్ఞానం నేర్పిస్తున్నారు, విద్య నేర్పిస్తున్నారు కానీ దేవుడి యొక్క జ్ఞానం నేర్పించలేకపోతున్నారు తల్లిదండ్రులు. పిల్లలకి వారి కొరకు ప్రార్థన నేర్పేయట్లేదు. వారి కొరకు బైబిల్ గ్రంథం, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవమని చెప్పట్లేదు. దానివల్ల ఈ లోకంలో చాలా మంది యవనస్తులు ఈ లోకమైన మాయలో పడిపోయి ఎంతో మందిని పతనమవుతున్న కుటుంబాలు మనం చూస్తున్నాం. నెమ్మది లేదు, సమాధానం లేదు, కుటుంబాలలో అశాంతి మిగిలిపోతుంది. తల్లిదండ్రులు ఆ పిల్లల్ని బాగానే చదివిస్తున్నారు, బాగానే చూసుకుంటున్నారు. కానీ ఆ పిల్లలు లోకంలో కలిసిపోయి ఎంతో మంది పాడైపోతున్నారు మనం చూస్తున్నాం. ఈ రాత్రి దేవుడు అంటున్న మాట ఏంటంటే, స్త్రీలారా మీరు నా మాట వినండి, ఆలకించండి, చెవియొగ్గండి. నా మాట ఆలకించండి, చెవియొగ్గండి. మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయండి, రోదించండి, కన్నీరు గార్చండి.
ఒక చదువు నేర్పించినట్టుగా మీ పిల్లలకు ప్రార్థించడం నేర్పించండి. బైబిల్ చదవటం నేర్పించండి. మీ పిల్లలు పతనమైపోకుండా, నాశనం అయిపోకుండా, ఒక మరణపు ఉచ్చులో పడకుండా మరణం మాట ఏ ఇంట్లో అయితే ప్రార్థన లేదో ఆ ఇంటి కిటికీలెక్కుతుందట మరణం. ఏ ఇంట్లో అయితే ప్రార్థనా జీవితం లేదో ఆ పిల్లలకి నెమ్మది ఉండట్లే, సమాధానం ఉండట్ల. ఎన్నో కుటుంబాలు కలవరాల మధ్యలో పతనమైపోతున్నాయి కుటుంబాలు. అందుకే దేవుడు అంటుండు ఇక్కడ ఇర్మీయా ప్రవక్త ద్వారా ముందుగానే ఈ గ్రంథంలో రాయబడి ఉన్నది. అంటుండు మీరు పసిపిల్లలు అట రాజవీధుల్లో యవనస్తులు కానరాకుండా మరణం అట వాళ్ళని లాగి మృంగేస్తున్నారు. వారి కొరకు మనం ప్రార్థించాలి. వారికి మనం విద్య నేర్పించాలి. వారికి చదువు నేర్పించినట్టుగా మనం డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో చేపిస్తున్నాం. కానీ బైబిల్ యొక్క జ్ఞానం వారికి నేర్పించలేకపోతున్నాం. మీ అందరికి నేను చెప్తున్న మాటేందంటే, మీ పిల్లలకు మీరు ప్రార్థించడం నేర్పించండి. మీ పిల్లలకు బైబిల్ చదవటం నేర్పించండి. మీ పిల్లలకు ప్రార్థన కన్నీరు కార్చి, రోదించి ప్రార్థించడం నేర్పించినప్పుడు మీ పిల్లలు మంచి జ్ఞానవంతులుగా మార్చబడతారు. అయితే ఇక్కడ దేవుడు అంటున్న మాటేందంటే, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములో యవనస్తులు లేకుండా వారిని నాశనము చేయుటకై మరణం మన కిటికీలెక్కుచున్నది. మనము నగరులో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే నీ అని ఇక్కడ దేవుడు సెలవిస్తుండు. దేవుడు ఇక్కడ అంటాడు, స్త్రీలారా యెహోవా మాట వినుడి. మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటలు ఆలకించండి. మీ కుమార్తెలకు, మీ కుమారులకు అట ఏం చేయాలట? రోదించడం నేర్పించాలట. ప్రార్థించడం నేర్పించాలట. ఒక విద్య చదువు నేర్పించినట్టుగా మన పిల్లల కొరకు మనం నేర్పించి వారికి ఒక మంచి బోధ నేర్పిస్తే వాళ్ళు పెద్దవాళ్ళైనాక దేవుని యొక్క బోధ యందు వాళ్ళు తొలగిపోరు. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యంలో నిలిచుంటారు. ఈ రాత్రి దేవుడు సెలవిస్తున్న మాట ఏందంటే, మన పిల్లలకు మనం ప్రార్థించడం నేర్పించాలి. వారి కొరకు మనం కన్నీరు కార్చి ప్రార్థించాలి. వారిని మరణము కిటికీలు ఎక్కుచున్నదట. ఏ ఇంట్లో అయితే ప్రార్థన లేదో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన లేదో, ఆ కుటుంబాలు ఎన్నో మనం చూస్తున్నాం. కనపడకుండా మాయమైపోతున్నాయి. ఒకరోజు మంచిగుంటున్నారు. మరొకసారి మనం చూస్తున్నప్పుడు ఆ కుటుంబాలు గలిబిలిపోయి కుటుంబాలే పతనంగా మారిపోతున్నాయి. కారణం ఏందంటే, ఆ కుటుంబంలో దేవుడు లేడు. దేవుడు లేని కుటుంబాలు ఎన్నో మనం చూస్తున్నాం. అందుకే అంటాండు, మీరు దేవుని మాట వినండి, ఆలకించండి. ఆయన చెప్తున్న మాటేందంటే, ఆయనకు లోబడి పిల్లలకు ప్రార్థించడం నేర్పించాలి, విజ్ఞాపన నేర్పించాలి. వాళ్ళకి మనము వారి పక్షాన మనం ప్రార్థన చేయాలి. వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళకి బైబిల్ గ్రంథం చదివించాలి. వారి కొరకు మనమందరం ప్రార్థన చేద్దాం. అలానే ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు నాయనా పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలభరితంగా మార్చండి. అయా తండ్రి నీ మాట ప్రకారం ప్రతి ఒక్కరు కూడా పిల్లల కొరకు రోదించి కన్నీరు కార్చి ప్రార్థించే జీవితాన్ని తల్లిదండ్రులు వారికి అనుగ్రహించండి అయ్యా. నీ ఆత్మచేత పిల్లలను కూడా మీరు నడిపించి పెంచి వారికి ఎదుగుచూ ఉండగా ప్రభు వారికి ప్రార్థనా జీవితాన్ని కలగజేసి ఆ పిల్లల్ని మీరు మార్చి నీ సన్నిధిలో నిలవబెట్టి ఒక క్రమశిక్షణ జ్ఞానం పద్ధతి వారికి నేర్పించి నీలో పెరుగుటకు మీరు సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.